హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్. మరి ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో అలాగే వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ల గురించి అలాగే మీమ్స్ ని లుక్ వేసేద్దాం. సో ఫస్ట్ మీమ్, నేను నా నాలుగో పెళ్ళాం వచ్చాం. సో అలాగే కింద చూస్తున్నట్లయితే మా బావగారి పేరు, నా తోటి కోడళ్ళ పేరు, నా మొగుడి పేరు, ఆయన నాలుగో పెళ్ళాం నా పేరు జగన్మోహిని, నేను మా ఆయన వచ్చాం. సో ఈ పోస్ట్ గురించి మీకు అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్కి నలుగురు పిల్లలు అని. సో దానికి సంబంధించి తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి జెండా సభలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, నాకు ఉన్నది ముగ్గురే పిల్లలు, నాలుగో పిల్లం నువ్వు వస్తావా అన్న రీతిలో కామెంట్ చేయడం వల్ల ఈ కైండ్ ఆఫ్ మీమ్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్, ఏం బాబు సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ నడుస్తోంది? పవన్ కళ్యాణ్ నాలుగో భార్య జగనే అని ట్రెండ్ నడుస్తోంది. సో చూసాం కదా ఇంతకుముందు జరిగిన కామెంట్స్ ఏవి. నెక్స్ట్, అదిగో పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్ళాం. ఓకే, పేరు జగన్మోహిని రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి నలుగురు పిల్లలు అన్నందుకు నాలుగో పిల్ల నువ్వేనా అనేటువంటి కామెంట్ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ నుంచి. నెక్స్ట్, వైసీపీ కార్యకర్తలకు నాయకులకు తెలియజేయడం ఏమనగా, ఈ పెళ్లికి జగన్ గారికి ఎలాంటి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పెళ్లి చేసుకోలేదు, దయచేసి గమనించగలరు. ఇట్స్ ఏ ఫేక్. ఓకే, ఇట్స్ ఏ ఫేక్. నెక్స్ట్, వదినమ్మ సీరియల్ అది. ఒప్పేసుకుంటాం, పీకే నాలుగో పెళ్లి చేసుకున్నాడు, ఆ నాలుగో పెళ్ళానివి నువ్వే. ఓకే, వదినమ్మ అనేది సీరియల్ యాక్చువల్లీ ఒక శాటిలైట్ ఛానల్లో వస్తున్నటువంటి సీరియల్ అది. సో ఇదేదో జనాలు మాట్లాడుతున్నట్టుగా కామెంట్స్ పెట్టారు. ఇది ఒప్పేసుకుంటా పీకే నాలుగో పెళ్లి చేసుకున్నాడు అని, అలాగే నాలుగో పెళ్ళాన్ని నువ్వే అని. నెక్స్ట్, ఈ రోజు నుండి నీ పేరు జగన్ అన్న కాదు, జగన్ వదిన. ఓ ఓకే. నెక్స్ట్, ఎరా ఇంకోసారి 4 పెళ్ళిళ్ళని అంటావా? ఓకే, ఇంతలా మింగాక కూడా ఎవరైనా అంటాడా? సో దీనికి సంబంధం వాళ్ళిద్దరు మధ్యన జరిగిన కన్వర్జేషన్ బేస్ మీద ఈ మీమ్స్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్, ఋషికొండ ప్యాలెస్ లో నరబలి జరిగిందా, అందుకే నిన్న రాత్రి నుంచి ఆంక్షలు. సో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఏదైనా ఓపెనింగ్ చేస్తుంది అంటే కార్యాలయం, దానికి సంబంధించి యాక్చువల్లీ మీడియాని కూడా అలౌ చేస్తారు, అలాగే కొంతమంది ప్రముఖులు కూడా ఇన్వైట్ చేస్తారు. బట్ అలాంటిది ఏదీ లేదు, ఈవెన్ మీడియాని కూడా ఎంటర్ అవ్వనివ్వలేదు యాక్చువల్లీ. సో ఎందుకనంటే ఋషికొండ ప్యాలెస్ లో నరబలి జరిగిందా అనేటువంటి పాయింట్ రైజ్ చేశారు కేఏ పాల్ గారు ఋషికొండలో. సో ఆయన కూడా రానివ్వలేదంట, ఎందుకు ఆపారు అని. స్వరూపానందేంద్ర స్వామి వచ్చినప్పుడు నేను రావడానికి ఏమైంది అనేటువంటి క్వశ్చన్ కూడా ఆయన రైజ్ చేయడం జరిగింది కేఏ పాల్. సో దాని బేస్ మీద వచ్చినటువంటి మేము చెప్పుకోవచ్చు ఇది. నెక్స్ట్, సో ఇది స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో సో జరిగినటువంటి పూజ, ఐ థింక్ సో తాడేపల్లి ప్యాలెస్ లో. సో రోజా ఉన్నారు, అలాగే వైవి సుబ్బారెడ్డి, గుడ్డు మంత్రి కూడా ఉన్నారు ఇందులో. సో అక్కడ జరిగినటువంటి హోమానికి సంబంధించిన ఫోటో ఇది. నెక్స్ట్, ఎన్నికల ముందు మరో వికృత క్రీడ, వడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరినైనా లక్ష్యం చేసుకునేలా వ్యూహం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు కొత్త కోరలు, ఏకంగా 12 శాఖలు 13 చట్టాలపై పట్టు, ఏకపక్షంగా తనిఖీలు జప్తులకు వీలు, వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం, అపరిమిత అధికారాలు కోరిన ఐపీఎస్ కొల్లి, ఫైల్ కదిపిన ప్రభుత్వం ప్రస్తుతం న్యాయ శాఖ వద్ద. సో ఇది ఆంధ్రజ్యోతి ప్రత్యేకం, ఆంధ్రజ్యోతి స్పెషల్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. సో ఇది ఒక న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఐటమ్ అనమాట, న్యూస్ ఐటమ్ ఇది. నెక్స్ట్, వీడు అమ్మాయి బూమ్ బూమ్ తాగి చచ్చిపోయేలా ఉన్నామండి, ఊరుకోండి, వాడి పాపను వాడే పోతాడు, వాడు అమ్మాయి బూమ్ బూమ్ తాగి మనం పోయేలా ఉన్నామండి. సో బూమ్ బూమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి ఆల్కహాల్కి సంబంధించిన బ్రాండ్ అది. సో దానికి సంబంధించిన కన్వర్జేషన్ మూవీ డైలాగ్స్ సంబంధించినవే. నెక్స్ట్, వైసీపీ నేత కుమారుడిని ఫీలింగ్ సరిగ్గా చేయమన్నందుకు
నన్ను కెప్టెన్సీ నుండి తీసేశారు, ఇంకెప్పుడు నేను ఆంధ్ర టీంకు ఆడను. హను విహారీ ఇవే కామెంట్ చేయడం జరిగింది. సో ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇంకోసారి ఎప్పుడు కూడా నేను ఆంధ్ర టీంకి ఆడను అని. అలాగే ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడే వాళ్ళందరినీ ఆంధ్ర నుండి తరిమేశారు కదరా. సో ఇది కూడా మేమే, ఇది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వైరల్ అవుతోంది. నెక్స్ట్ ఇదైతే వైఎస్ జగన్ ది క్యాంప్ ఆఫీస్ లో అనుకుంటే ఇది ఆఫీస్ లో ఉన్నటువంటి పిక్. ఇదేమో పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతున్నటువంటి పిక్. 2 పార్టీస్ స్పీచెస్ అయిపోయాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? స్పీచెస్ అయిపోలేదు, ఇంకా చాలా వస్తాయి. ఇది ఒకటి ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మినిట్ వరకు, అప్పటి వరకు కూడా సభలు అనేటువంటి కండక్ట్ చేస్తూనే ఉంటారు రాజకీయ పార్టీలు. ఇక్కడతో ఆగేది కాదు. సో 2 పార్టీస్ స్పీచెస్ అయిపోయాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనే దానికి ఆన్సర్ ఇంకా అప్పుడప్పుడే చెప్పలేము. నెక్స్ట్, నీకు పాలించడం రాదా? అసలు పాలన అంటే ఏంటో కూడా తెలీదు. మరి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నావు? బటన్ నొక్కి. ఓకే, సో ఇది కూడా మూవీ బేస్ మీదే కన్వర్జేషన్స్, ఒక సిచ్యువేషన్ సంబంధించి రిలేట్ చేస్తూ చేసినటువంటి మీమ్. ఇది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వైరల్ అవుతోంది. నెక్స్ట్ చూద్దాం. ఏంటి, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతన్నలకు ఆర్థిక సాయమా? మా ఆంధ్రాలో అంతే. ఓకే, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసేంత మాత్రాన అది రైతులకి సాయం చేసినట్టుగా ఎందుకు అవుతుంది? పంటకు సంబంధించిన అంటే పండించుకోవడానికి సాయం చేస్తే కదా అది సాయం అవుతుంది. మరి ఏ రకంగా అంటే ఆంధ్రాలో అంతే అంతే అంతే. నెక్స్ట్, ఇది కూడా తాడేపల్లి సభలో జరిగినటువంటి జెండా సభలో వీళ్ళిద్దరి పిక్స్, పవన్ కళ్యాణ్ గారిది అలాగే చంద్రబాబుది. వాళ్ళిద్దరి కళ్ళల్లో గెలుపుకు ముందు ఉండే ధీమా, గెలుపు తథ్యం అనే విజయ గర్వం రెండూ కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ చూపులు చూస్తే ఎక్కడ ఒక తెలియనటువంటి భయం కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా ప్రౌడ్ గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తాము, గెలిచి తీరుతాము, ప్రజలందరూ కూడా అండగా ఉన్నారనేటువంటి హోప్ తోనే ఆస్తో ఉన్నట్టుగానే కనిపిస్తోంది వాళ్ళ ఫేసెస్ కనుక చూసుకుంటున్నట్లయితే. నెక్స్ట్, ఇది కూడా ఒక పేపర్ కట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భువనేశ్వరి గారు ఒక ఊర్లో, అది ఎక్కడ అంటే సాలూరులో ప్రసంగిస్తున్నటువంటి నారా భువనేశ్వరి గారు యుద్ధానికి సై అంటున్నటువంటిది. సో ఆ సభలో ఆవిడ మాట్లాడుతున్న దాన్ని తీసి ఒక పేపర్ కట్ లో వచ్చినటువంటి న్యూస్ ఇది. ఇది కూడా వైరల్ అవుతోంది భువనేశ్వరి గారికి సంబంధించి అండ్ టీడీపీకి సంబంధించి. నెక్స్ట్ ఇంకో మేము చూద్దాం. ఇది వి స్టాండ్ విత్ శరత్ ప్రతిపాటి. ఓకే, సో ఇది కూడా మేము వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళు. సో లోకేష్ తో ఉన్నటువంటి ఫోటోని ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ప్రెసెంట్ డేస్ లో. నెక్స్ట్, మన కోసం సొంత ఆస్తులను అమ్ముకున్నాడు ఎమోషనల్ అయిన పృథ్వీ. ఓకే, వెళ్ళు వెళ్ళు మావా వెళ్ళు, వెనుక నుండి పట్టుకుని ఓదార్చు మామ. ఓకే, సో పృథ్వీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల కోసం డబ్బులు కావాలి అని ఆయన ఆస్తులు అమ్మడం జరిగింది. ఇంటి స్థలాన్ని కూడా అమ్మేశారు. త్వరలో 2-3 ఇళ్ల స్థలాన్ని కూడా అమ్మేటువంటి అవకాశం ఉందని వార్తల్లో వచ్చాయి. సో దానికి సంబంధించి రియాక్షన్ గా పృథ్వీ గారు ఒక వీడియోని సోషల్ మీడియాలో చెప్పినందుకు, అప్లోడ్ చేసినందుకు దానికి సంబంధించింది. వెళ్ళు మామ వెళ్ళు, వెనుక నుండి పట్టుకుని ఓదార్చు మామ. సో వెనక నుంచి పట్టుకుంటే అనే దాని డైలాగ్ ఆయన ఇంతకు ముందు ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ అయింది. సో దాన్ని ఇక్కడ రిలేట్ చేస్తూ పృథ్వీ గారి కనెక్ట్ చేస్తూ ఈ మేము తయారు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాడు ఒక్క సినిమాలో యాక్ట్ చేయడానికి రోజుకి 2 కోట్లు తీసుకుంటా అంటాడు. ఫేక్ న్యూస్. పవన్ కళ్యాణ్ సోల్డ్ హిజ్ ప్రాపర్టీస్ ఫర్ ఎలక్షన్స్. ఓకే, వాడు ఇల్లు అమ్మేశాడంటే మీరు ఎలా నమ్మారా? వాడు ఒక్క సినిమాలో యాక్ట్ చేయడానికి రోజుకి 2 కోట్లు తీసుకుంటా అంటాడు. సో వాడు ఇల్లు అమ్మేశాడు అంటే ఎలా నమ్మారా? నమ్మాల్సి వస్తాయి కొన్ని నిజాలు, కాబట్టి నమ్మాల్సి వస్తుంది. నెక్స్ట్, ఒక రాధ ఇద్దరు కృష్ణులు. ఇది ఒక కమల్ హాసన్ గారి సినిమా. ఇది రీల్. ఇది రియల్కి వచ్చేసరికి ఒక పావల ఇద్దరు మొగుళ్ళు. ఇక్కడ గాజువాక, అక్కడ భీమవరం. ఓకే,
రీల్కి వచ్చేసరికి ఒక రాధ ఇద్దరు కృష్ణులు అయితే రియల్కి వచ్చేసరికి ఒక పావలా ఇద్దరు మొగుళ్ళు అంట. ఇక్కడ గాజువాక్కి, అక్కడ అలాగే భీమవరంకి సంబంధించి. లెట్స్ సీ నెక్స్ట్ చూద్దాం. పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే రిపీట్, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా. ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్, ఇది బిఆర్ఎస్ సోషల్ మీడియా, ఇదేమొచ్చి తొక్క కోమా. కేసీఆర్ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్. ఓకే నెక్స్ట్, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియాలో లేదా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ నాయకులు కానీ వేరే ఎవరైనా కానీ బెదిరిస్తే లేదా అక్రమ కేసుల పేరుతో వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఫోన్ నెంబర్ను కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దయచేసి కాల్స్ చేయవద్దని మనమే, కేవలం వాట్సాప్ మెసేజ్ చేయాలని కోరుతున్నాం. లీగల్ అంశాలకు సంబంధించిన అంశాలు మాత్రమే పంపగలరు. సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి, సో వాళ్ళకి ఒక లీగల్ సెల్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఎవరు కాల్ చేయొద్దు, కేవలం లీగల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం వాట్సాప్ చేయండి అనేటువంటిది కూడా నోట్ మనం చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేడే చలో మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టి ప్రజలకు అసలు వాస్తవాలను తెలిపేందుకు నేడు చలో మేడిగడ్డ కార్యక్రమం. సో మరి కేటీఆర్ గారు చలో మేడిగడ్డ అని చెప్పేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు కూడా కావచ్చు. మరి తీసుకెళ్ళి ఏం చెప్తారు ఇక్కడ, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అని చెప్పి, అంటే ఇప్పటి వరకు కూడా మేడిగడ్డకు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కానీ ఎవరిని అనుమతించలేదు. మరి ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లి ఏం చూపించాలనుకుంటున్నారు, ఏం నిరూపించాలనుకుంటున్నారు అనేది చూద్దాం. నెక్స్ట్, దొందే అవినీతి, అప్పులు, భూ కబ్జాలు, హామీలు. అది నేడు చూసుకుంటే అవినీతి, అప్పులు, భూ కబ్జాలు, హామీలు నేడు. సో అంతే ఉంది. సో ఇక్కడ ఏమో కార్టూన్ చూడొచ్చు, ఇక్కడ ఈ కార్టూన్ ఎవరిది, ఇక్కడ ఈ కార్టూన్ ఎవరిది అనేది. ఇక్కడ మాత్రం సామాన్యుడే, హామీలు మాత్రమే కనిపిస్తున్నాయి, వెనకంతా కత్తులు పెట్టుకుని ఉన్నారు. నెక్స్ట్, నక్కకు నాగలోకానికి ఎంతో తేడా ఉంది. సో ఇక్కడ బండి సంజయ్ గారు చేస్తుంది ఏంటంటే, హామీల గురించి మేము ప్రశ్నించాం. ఇక్కడ ఈయన రాముడితో రాజకీయాలు అని నువ్వన్నావు, నువ్వు గూండాలను పంపించావు, మేము వారిని తరిమి కొట్టాం. తల్లి పేరు చెప్పి సానుభూతి పొందడానికి నువ్వు ప్రయత్నించావు. మీ తల్లి పాదాలకు నమస్కరించి సంస్కారం అంటే ఏంటో మేము చూపించాం. ఇటు బీజేపీ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఏవైతే మాటలు వాదనలు ఉన్నాయో దానికి సంబంధించింది ఇక్కడ ఒక సింబల్ కూడా హైలైట్ చేశారు బీజేపీ వాళ్ళు, ఫాక్స్ సింబల్ వేశారు అక్కడ. నెక్స్ట్, సాగర్ నుంచి ఏపీకి 3 టీఎంసీలు విడుదలకు కేఆర్ఎంబీ అనుమతి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కు 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కు 3 టీఎంసీల నీటిని విడుదల చేసింది కృష్ణా నది యాజమాన్య బోర్డు అనుమతించింది. సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీటి విడుదల జరుగుతుందని ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే ఆల్మోస్ట్ 3 టీఎంసీలని దిగువకి విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకి ఒక న్యూస్ ఐటమ్, ఇది సోషల్ మీడియాలో ఉన్నటువంటి రిపీట్, ఇది ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ లో వచ్చినటువంటి న్యూస్. సో దానికి సంబంధించిన పోస్ట్ మనం చూసుకోవచ్చు. ఇది 29 ఫిబ్రవరి 2024 20:57 అంటే 8 o'clock అరౌండ్ 8:57. నెక్స్ట్, డ్రగ్స్ కేసు విచారణ చేయాలి, మీ వారిని పిలవండి. ఓకే, ఆయనకి ఇంకా మత్తు దిగలేదు, రేపు హాజరవుతారని చెప్పమన్నారు. ఓకే, నెక్స్ట్. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాళ సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.